యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం నాడు నేడు. ఈ అంశాన్ని మీరు వినే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రభుత్వం మారింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రజా వేదిక నుంచి ప్రారంభించి వెలగపూడి తర్వాత ఇతర రకాలైన బిల్డింగ్స్ను ఆయన చూసి చాలా బాధపడ్డాడు. మొదటిసారిగా ప్రజావేదికను చూశాడు. ప్రజావేదికను చూసి ఆయన చాలా బాధపడ్డాడు. అటు తర్వాత వెలగపూడి వద్ద అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు, అటు తర్వాత ఉద్యోగస్తుల బిల్డింగ్స్, అటు తర్వాత ఇతర రకాలైన బిల్డింగ్స్ను ఆయన చూసి చాలా బాధపడ్డాడు. ఇక 5 ఏళ్ళుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అమరావతి రాజధాని బిల్డింగ్స్ ఎంత పాత పురాతన బిల్డింగ్స్ మాదిరి తయారు అయ్యాయో దీనికి ప్రధాన కారణం ఎవరు అని జనాలకు అందరికీ తెలుసు. ఎవరు ఈ బిల్డింగ్స్ ఆ విధంగా తయారు కావడానికి, ఆ బిల్డింగ్స్ పాత బిల్డింగ్స్ కావడానికి కారణం ఎవరు అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం కదా. 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎన్నో వందల కోట్లు వేల కోట్లు ఖర్చు అయినాయి. ఆ ఖర్చు అంతా కూడా వృధా అయ్యింది. ఆ నష్టం ఎవరు బాధ్యత వహించాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కదా. మన పన్నులు కడితేనే కదా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది. అంటే మనం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు చేశాం. దేని మీద? రాజధాని మీద. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు. అంటే ఎంతమంది ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు పన్నులు కట్టి ఉంటారు. అవన్నీ కూడా బూడిదపాలు అయ్యాయి అనే విషయం అమరావతి రైతులకు తెలుసు. అమరావతిలో తిరిగే ప్రతి కార్మికునికి తెలుసు, ప్రతి ఉద్యోగస్తునికి తెలుసు. ఈ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల, ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడం వల్ల అదే అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చూసి బాధపడి ఆ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి మళ్ళీ సారించి ఎవరికి బాధ్యత అప్పచెప్పారు? ఆ ఒకే ఒక వ్యక్తి. ఎవరు అంటే పురపాలిక శాఖ మంత్రి నారాయణ. గతంలో ఇదే పురపాలిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ రేయింబగులు కష్టపడి ఆ అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు తెచ్చారు. ఆ రూపురేఖలు మటుమాయం అయ్యాయి. ఆ రూపురేఖలు పాత పడ్డాయి. ఆ రూపురేఖలను తీర్చిదిద్దాలి. అమరావతికి ఒక రూపాన్ని మళ్ళీ అందించాలి. ఆ అమరావతికి మళ్ళీ రూపాన్ని అందించాలి అంటే మళ్ళీ రావాలి పొంగూరి నారాయణ. వచ్చారు మళ్ళీ పొంగూరు నారాయణ. ఆయన మళ్ళీ పురపాలిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అధికారులను ఆయన వెంట పెట్టుకొని మొత్తం అంతా కలిసి తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులకు సమీక్ష సమావేశాలను ఇప్పటి నుంచే చేపట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, కానీ టైం ఉండేది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని సమీక్షల మీద సమీక్షలు నారాయణ చేస్తూ ఉన్నాడు. అంటే అమరావతి మేలుకో, మళ్ళీ నారాయణ వచ్చారు, అభివృద్ధి జరుగుతుంది అనే సంకేతం అమరావతి ప్రజానికానికి ఇచ్చే ప్రయత్నంలో పొంగూరి నారాయణ దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది. ఒక పక్క పొంగూరి నారాయణ అభివృద్ధి బాటలో నడచాలి అంటే
పొంగూరి నారాయణ ఆయన అభివృద్ధికి సహకరించాలి అంటే వెనకాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు అటు తర్వాత పొంగూరి నారాయణ ఇద్దరి కలయిక కలబడి తిరిగే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి అని అమరావతి ప్రజానికం, రైతుల్లో అటు తర్వాత అమరావతి ప్రజల్లో ఎంతో ఆశలు చిగురించాయి. ఎక్కడికి వెళ్ళినా నారా చంద్రబాబుని కొనియాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పొంగూరి నారాయణను కొనియాడుతూ ఉన్నారు. ఆయనకు పూలదండలు వేసేందుకు, ఈయనకు పూల బొక్కేలు ఇచ్చేందుకు ఎక్కువగా రైతులు కావచ్చు, ఆ తర్వాత అమరావతి ప్రజానీకం కావచ్చు, చంద్రబాబు నాయుడు కోసం పూల వర్షం కురిపిస్తూ ఒకవైపు పొంగూరి నారాయణకు పూల బొకేలను అందిస్తూ ఒక పండగ వాతావరణాన్ని అమరావతి ప్రజానీకం అందిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఎంత నష్టపోయి ఉంటారు, ఎంత కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణ చేస్తున్నట్లు ఉంది. అందుకే కన్నీటిని తుడుచుకొని ఆనందంగా ఆనంద బాష్పాలతో ఇరువురి వద్దకు అమరావతి రైతులు వస్తూ ఉన్నారు ఇప్పటికీ. అంటే అభివృద్ధి అనేది చేసి చూపిస్తారు పొంగూరి నారాయణ, అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు అని పూర్తి నమ్మారు. అభివృద్ధి అవుతుంది అని ఆశిస్తూ ఉన్నారు అమరావతి ప్రజానీకం.